టికెట్ దక్కలేదని సెగ్మెంట్ మార్చారని సరైన గౌరవం దక్కడం లేదు. వైసీపీలోని పలువురు నేతలు పక్క పార్టీలో చూస్తున్నారు. ఈ కారణంగా అలాంటి వారిలో సీనియర్లు కూడా ఉండడంతో ఉలిక్కి పడుతున్న వైసీపీ అధినేత వారు బయటకు వెళ్లకుండా బుజ్జగింపుల పర్వానికి తెరలేపారట. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అసంతృప్తిగా ఉన్న నేతలు పక్క పార్టీలోకి వెళ్లిపోకుండా సర్ది చెప్పడానికి పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తున్నా ఉపయోగం లేకుండా పోతోందట. జగన్ రాయబార్లు వెళ్లి ఎంత సర్ది చెప్పినా ఆఖరికి జగన్ స్వయంగా మాట్లాడినా సదరు నేతలు ససేమిరా అంటున్నారట. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలు పక్క పార్టీలోకి వెళ్లిపోకుండా సర్దు చెప్పే మంతనాలను ఆ పార్టీ అధిష్టానం ఆరంభించింది. జిల్లాలో ఇప్పటికే కొందరు వైసీపీ కీలక నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నారు. పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని తాజాగా తన కార్యాలయానికి పిలిపించి ముఖ్యమంత్రి జగన్ 20 నిమిషాలకు పైగా మాట్లాడారు. వైసీపీలోనే కొనసాగాలని, తాము సముచిత స్థానం ఇస్తామంటూ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. అయినా పార్థసారథి సానుకూలంగా స్పందించలేదని సమాచారం. పార్థసారథికి పార్టీలో సరైన గౌరవం ఇవ్వకుండా చాలా కాలంగా అవమానించే ధోరణి అవలంబిస్తున్నట్లు ఆయన వర్గం నేతలు పేర్కొంటున్నారు. అందుకే ఇక వైసీపీలో తాను కొనసాగలేననే నిర్ణయానికి సారథి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కొద్ది కాలం క్రితం ముఖ్యమంత్రి జగన్ తీరుపై బహిరంగ వేదికపైనే ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. జగన్ తనను గుర్తించకపోయినా పెనమలూరు ప్రజలు మాత్రం ఎప్పుడూ మద్దతుగానే నిలుస్తున్నారంటూ వైసీపీ సాధికారిక బస్సు యాత్ర సభలోనే అందరి ముందు సారథి తన అసంతృప్తిని బయటపెట్టారు. ఇక అప్పటి నుంచి సారథి పార్టీని వీడుతారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్థసారథిని ఎలాగైనా పార్టీలో ఉంచాలని సీఎం జగన్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సారథికి నచ్చజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ముఖ్యమంత్రి వద్దకు వచ్చేందుకు సారథి అంగీకరించడంతో తాజాగా ఆయన్ను తీసుకెళ్లారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, కైలే అనిల్లు పార్థసారథిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రితో సారథి ఒంటరిగానే మాట్లాడి బయటకొచ్చారు. జగన్ నచ్చజెప్పినా వైసీపీని వీడాలనే పార్థసారథి నిర్ణయంలో ఎలాంటి మార్పు కనిపించలేదనే తెలిసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో నేతలు సీఎంఓ వద్ద బారులు తీరుతున్నారు. కొంతమంది తమ టికెట్ కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా వెళ్లుంటే మరికొందరు ముఖ్యమంత్రి పిలిపించినట్టు తెలుస్తోంది. జిల్లాలో పార్టీకి చెందిన ప్రధాన నాయకులు ఎవరూ బయటకు పోకుండా ఉండేలా మధ్యవర్తిత్వం చేయాలంటూ కొందరికి ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. అందులో భాగంగా ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళ పక్క పార్టీలకు వెళ్లిపోతే జరిగే నష్టం ఏమిటి అనే విషయాలపై చర్చిస్తున్నారంట. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్తారంటున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జిగా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి విష్ణు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అందుకే విష్ణును బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదంట. సెంట్రల్లో గణనీయంగా బ్రాహ్మణుల సామాజిక వర్గానికి చెందిన ఆయన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటూ విష్ణు తన వారికి చెబుతున్నారంట. విష్ణును బుజ్జగించేందుకు వెల్లంపల్లి ప్రయత్నం చేసినా ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. దీంతో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వెల్లంపల్లి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే వారందరితో సమావేశం కూడా పెట్టి తనకు సహకరించాలని కోరుతున్నా వారిలో అత్యధికులు మల్లాది విష్ణు వైపే మొగ్గు చూపుతున్నారంట. మరి చూడాలి ఎన్నికల టైకి ఏం జరుగుతుందో.
ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ వర్సెస్ ఏవి సుబ్బారెడ్డి అన్నట్టు తయారైంది టీడీపీ రాజకీయం. మాజీ మంత్రి ఏవి మళ్లీ లైన్లోకి రావడంతో ఆ నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో సీటు తనది అంటే తనది అని ఆయా నేతలు చేసుకుంటున్న ప్రచారంతో క్యాడర్ కన్ఫ్యూజన్లో పడిపోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా కుటుంబానికి ఒక్క బ్రాండ్ ఇమేజ్ ఉంది. అఖిలప్రియ తాత ఎస్వి సుబ్బారెడ్డి మంత్రిగా, తండ్రి భూమా నాగిరెడ్డి ఎంపీగా, తల్లి శోభ ఎమ్మెల్యేగా పనిచేసి దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగారు. అలాంటి కుటుంబంతో ముందు నుంచి సన్నిహితంగా ఉంటూ వచ్చిన ఏవి సుబ్బారెడ్డి ఇప్పుడు అఖిలప్రియకు పోటీగా టీడీపీ టికెట్ రేసులోకి వచ్చారు. దాంతో వర్గపోరు పెరుగుతూ టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొందిట. ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో బ్రాండ్ ఇమేజ్ ఉంది భూమా కుటుంబానికి. శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి మరణాలతో ఆ కుటుంబాల్లో రాజకీయాలు మారుతూ వచ్చాయి. శోభా నాగిరెడ్డి 2014 ఎన్నికల సమయంలో మరణించారు. ఆ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి నంద్యాల వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది టీడీపీలో చేరారు. తల్లి మరణం తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి గెలిచి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. నంద్యాల అసెంబ్లీకి నాగిరెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడి కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. 2019లో భూమా కుటుంబానికి చెందిన ఆ ఇద్దరు పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో భూమా కుటుంబం పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఆళ్లగడ్డ భూమా కుటుంబానికి కంచుకోటగా ఉండేది. అయితే అక్కడ రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. వైసీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీ క్యాడర్లో చీలిక వచ్చింది. అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డిలు సానుభూతితో గెలిచినా 2019లో వైసీపీ చేతిలో ఓడిపోయారు. దాంతో నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ రాజకీయాలు కూడా మారిపోయాయి. ప్రస్తుత ఆళ్లగడ్డ రాజకీయ సమీకరణాలను చూస్తే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు ఆ కుటుంబానికి రైట్ హ్యాండ్ గా ఉంటూ తనదైన శైలిలో రాజకీయాలు చేశారు ఏవి సుబ్బారెడ్డి. అలాంటి నాయకుడు కొంతకాలంగా అదే కుటుంబాన్ని విభేదిస్తూ నిత్యం వర్గ విభేదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. భూమా కుటుంబం వారసులతో ఆయన వర్గానికి విభేదాలు కామన్ అయిపోయాయి. ఏవి సుబ్బారెడ్డి తమ కుటుంబాన్ని మోసం చేశారంటూ అఖిలప్రియ అనేకసార్లు ఏవి తీరుపై మండిపడ్డారు. తమ కుటుంబ ఆస్తులను ఏవి తన పేరు మీద మార్చుకుని ఫ్యామిలీ మెంబర్లా ఉంటూనే వెన్నుపోటు పొడిచారని తీవ్ర ఆరోపణలు గుప్పించడం కలకలం రేపింది. అప్పటి నుంచి మొదలైన విభేదాలు అలాగే కొనసాగుతూ ప్రస్తుతం తీవ్రతరమయ్యాయి. అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆ వర్గ పోరు నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా రోడ్డెక్కాయి. నంద్యాలలోని కొత్తపల్లి వద్ద నారా లోకేష్ కి స్వాగతం పలికేందుకు పోటీ పడిన భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు చివరికి బాహాబాహికి దిగారు. ఈ క్రమంలో ఏవి సుబ్బారెడ్డిని రక్తం వచ్చేలా భూమా వర్గీయులు కొట్టారు. దాంతో సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అఖిలప్రియతో పాటు 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు అందర్నీ అరెస్ట్ చేశారు. ఇందులో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కూడా ఉన్నారు. ఒకే పార్టీలో ఉంటూ వారు అలా విరోధులుగా మారడం టీడీపీ శ్రేణుల్లో గందరగోళం రేపుతోందంట. ఆ క్రమంలో ఏవి సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ లేదా నంద్యాల టికెట్ దక్కించుకోవడానికి పావులు కదపడం మొదలుపెట్టారు. తనదైన స్టైల్లో టీడీపీ అధిష్టానం వద్ద టికెట్ కోసం లాబియింగ్ చేస్తున్నారంట. అయితే ఆయనకు టికెట్ పై ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వని టీడీపీ పెద్దలు భూమా కుటుంబ వారసుల వైపే మొగ్గు చూపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏవి సుబ్బారెడ్డి వర్గం మాత్రం తమ నేతకే టికెట్ దక్కుతుందని చేస్తోన్న ప్రచారంతో ఆళ్లగడ్డ టీడీపీ వర్గాల్లో పెద్ద కన్ఫ్యూజనే కనిపిస్తోంది. ఇప్పుడు ఆళ్లగడ్డలో టీడీపీ నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ పోటీ చేస్తారా లేక ఏవి సుబ్బారెడ్డి బరిలో ఉంటారా అనేది అర్థం కాకుండా తయారవడంతో ఎవరి వెంట నడవాలో అర్థం కాక దిక్కులు చూడాల్సి వస్తోందట వారికి. ఈ రెండు వర్గాలకు తోడు మరోవైపు జనసేన నాయకుడైన ఇరిగిల రామ్ పుల్లారెడ్డి వర్గం కూడా టికెట్ తమదే అని ఆళ్లగడ్డలో హడావిడి చేస్తుండటంతో ఆ మూడు ముక్కలాట ఎవరికీ అర్థం కాకుండా తయారైందంటున్నారు.
నంద్యాల పార్లమెంట్ కేంద్రంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ చేశారు. దానిపై ఆగ్రహంతో ఉన్న తెలుగుదేశం శ్రేణులు తాజాగా ఆళ్లగడ్డలో జరిగిన రా కదలిరా సభను విజయవంతం చేశారు. అయితే ఆ కార్యక్రమానికి ఏవి సుబ్బారెడ్డి వర్గం ఈ సభకు హాజరు కాలేదు. ఏవి సుబ్బారెడ్డికి ఎలాంటి పిలుపు రాలేదంటున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ స్థానిక జనసేన నేత ఇరిగిల రాంపుల్లారెడ్డి కూడా ఆళ్లగడ్డలో జరిగిన చంద్రబాబు సభకు దూరంగా ఉన్నారు. ఆ సభ ఏర్పాట్లన్నీ అఖిలప్రియ సారథ్యంలో జరగడం వల్లే వారు దూరంగా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఆళ్లగడ్డలో జరిగిన చంద్రబాబు సభ సక్సెస్ అయినప్పటికీ అక్కడి నుంచి పోటీలో ఉండేదెవరు అన్నదానిపై మాత్రం తెలుగు తమ్ముళ్లకు క్లారిటీ లేకుండా పోయింది. ఆ సభలో ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రరెడ్డితో పాటు వైసీపీపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక కమిషన్లు దోచుకు తింటున్నారని విజేంద్రపై ఫైర్ అయ్యారు. అయితే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసేదెవరన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. చంద్రబాబు అభ్యర్థిని ప్రకటిస్తారని చూసిన తెలుగు తమ్ముళ్లకు నిరాశే మిగిలింది. మరోవైపు ఈసారి సెగ్మెంట్ లో గణనీయంగా ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించాలన్న డిమాండ్ వారిని మరింత గందరగోళంలోకి నెట్టేస్తోందట. చూడాలి మరి ఆళ్లగడ్డ టీడీపీ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో. పొలిటికల్ గుసగుసలో బ్రేక్ తీసుకుందాం.